मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो समायन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः. భావం దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మల నుండి ముక్తులయ్యెదరు. ఏత్యేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టావచేతనసః. భావం కానీ నాయందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములయందును మోహితులై అంటే విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యెదరని ఎరుంగుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. భావం సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి అంటే స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అంటే స్వభావమును అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? ఇంద్రియస్యేంద్రియస్యార్దే రాగద్వేషావ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిసంధినౌ. భావం ప్రతి ఇంద్రియార్థమునందును ప్రతి ఇంద్రియ విషయమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వమష్టితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భావం పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే, పరధర్మాచరణము భయావహము. సమాప్తం. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.